రోజు ఉదయం నుంచి కూడా రామోజీరావు మరణ వార్త తెలుసుకుని సినీ రాజకీయ ప్రముఖులందరూ ఆయన కడసారి పార్థివదేహాన్ని చూడడానికి తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హీరో నాగార్జున కూడా కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. రామోజీరావు ఒక గొప్ప దార్శనికుడని, ఎంచుకున్న ప్రతి రంగంలో కూడా ఆయన విజయాల్ని అందుకున్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు హీరో నాగార్జున. బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ, కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ కూడా ప్రయోగమే, ఎప్పుడు కొత్త దారి. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడమే ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన, ఒక మీడియా మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన, అద్భుత ఫిలిం సిటీని సృష్టించిన అది రామోజీరావుకే సాధ్యపడింది. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రామోజీరావు మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించడం మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీకి. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసి వీడ్కోలు చెప్పడానికి వస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా రామోజీరావు మృతికి నివాళిగా ఏపీలో 2 రోజుల పాటు సంతాప దినాల్ని ప్రకటించారు. ఆది, సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.